ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మెంతి ఆకు కోడిగుడ్డి కూర అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కూడా. మెంతి ఆకు అయితే హెల్త్కి చాలా చాలా మంచిది కదండి. ఎక్కువ ఆకుకూరలు తీసుకుంటే కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, మెంతి ఆకు కోడిగుడ్డి కూడా తయారీ విధానం చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మెంతి ఆకు ఒక పెద్ద కట్ట అయితే తీసుకున్నానండి. చక్కగా వాష్ చేసేసుకొని మనం కడిగి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ముందుగా ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసేసుకొని కాస్త చిటపటలాడనివ్వండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం ఇందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము. ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక 2-3 కట్ చేసుకున్న ఉల్లిపాయలండి ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. నేనైతే పెద్ద ఉల్లిపాయలు ఒక 2 అయితే సన్నగా తరిగి వేసేసాను. ఆయిల్లోకి వేసిన తర్వాత ఈ విధంగా చక్కగా గరిటతో ఇలా కలిపేసుకోండి. మనం వేసిన ఆనియన్స్ అనేవి కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకొని చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు వదిలేసేసేయండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి కాస్త మగ్గిపోయాయి కదా, చూస్తున్నారు కదా. ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసేసిన తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఒక 1 నుంచి 1.5 మినిట్ పాటు చక్కగా ఆయిల్లో పసుపు అలాగే అల్లం పేస్ట్ అనేది వేయించుకోండి. ఈ విధంగా కలుపుతూ ఇలా చక్కగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మెంతి ఆకు చూపించాను కదండి, చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. నేను ఒక కట్ట మొత్తాన్ని కూడా వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెంతి ఆకుని యాడ్ చేసేసిన తర్వాత అంతా కూడా కలిసేలాగా గరిటెతో ఈ విధంగా కలిపేసుకోండి. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా కూడా నైట్ టైం చేసి మేము చపాతీల్లోకి తింటూ ఉంటాము. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా కలిసేలాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా వదిలేసేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మరొకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దామండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి మనం వేసిన ఆకు అనేది పచ్చిదనం అంతా పోయింది. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కోడిగుడ్లని యాడ్ చేసేద్దాం. నేను ఇక్కడ ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా కొట్టి వేసేసుకోండి. చపాతీల్లోకి అయితే కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ మనం మెంతి కూర వండుతుంటేనే ఫ్లేవర్ అనేది కడుపు నిండిపోతుంది. ఆ ఫ్లేవర్తోనే మనకి అంత బాగుంటుందన్నమాట. రైస్లోకి కూడా బాగుంటుంది కర్రీ అయితే. బట్ నేను ఎప్పుడూ కూడా నైట్ టైం చేస్తూ చపాతీల్లోకి అయితే తింటూ ఉంటాం అందరం కూడా. చపాతీల్లోకి ఎగ్ కాంబినేషన్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది కదా. సో అలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎగ్స్ని కొట్టి వేసుకున్న తర్వాత మూత పెట్టి అలాగే వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అప్పుడే కలపకూడదు, మనం వేసినప్పుడు 2 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత ఈ విధంగా జస్ట్ అలా నెమ్మదిగా కలిపేసేసేయండి. మరీ ఎక్కువ కూడా కలపకూడదు. ఇలా జస్ట్ అలా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టినప్పుడు మనకి ఎగ్ అనేది చక్కగా బాయిల్డ్ అయిపోయినట్టుగా అయిపోతుంది, ఉడుకుతుంది.
చూస్తున్నారు కదా, మూత తీసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా అంతా కూడా ఇలా వచ్చేసింది కదా, అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. సో చిన్న చిన్న ముక్కలు చేసుకుంటూ ఈ విధంగా అయితే అంతా కూడా చుట్టూరా కూడా కలిపేసుకోండి. మాకు ఇక్కడ పవర్ పోయిందండి, సో వీడియో క్లారిటీ అనేది బాగాలేదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మరొక 1 మినిట్ తర్వాత మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అంతా కూడా చిన్న చిన్న పీసెస్ కింద వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇలా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి ఎగ్ అనేది ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్లో పచ్చిదనం అంతా కూడా పోయి ఈ విధంగా వచ్చేస్తుంది. మరొకసారి అంతా కూడా పూర్తిగా కింది వరకు కూడా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఒక 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఎంత కారం ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. బట్ నేను ఇక్కడ పిల్లల కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. కారంగా అయితే చాలా చాలా బాగుంటుంది. కారము అలాగే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసేసాను. ఇప్పుడు అంతా కూడా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసిన ఉప్పు, కారం, గరం మసాలా పొడి అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి వదిలేద్దాము మరొక 1 మినిట్ పాటు. 1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సో మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మెంతి ఆకు ఎగ్ ఫ్రై. సో లాస్ట్లో దింపే ముందు ఈ విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకోండి. ధనియా పౌడర్ని యాడ్ చేసేసిన తర్వాత ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, సో మనకి మెంతి ఆకు కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా వస్తుంది. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను కర్రీని పక్కకి దింపేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ వీడియో క్లారిటీ అనేది పోతుంది కదండి. సో ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్ ఏదైనా తీసుకొని అందులోకి వేసుకుందాము. మెంతి ఆకు కోడిగుడ్డు కూర అయితే రెడీ అయిపోయిందండి ఇవాళ మా లంచ్లోకి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా నచ్చుతుంది, పెద్దలకి కూడా నచ్చుతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా పిల్లలు ఆకుకూరకి ఆకుకూర తింటూ ఉంటారు, అలాగే ఎగ్ కూడా తింటూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసిన మెంతి ఎగ్ కర్రీ కూడా మొత్తం అంతా కూడా వేసేసుకుందాము. సో నేను ఇక్కడ అంతా కూడా వేసిన తర్వాత చూపిస్తానండి. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి. మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే, అంత టేస్టీగా ఉంది. చూసారు కదండి, ఇవాళ మా లంచ్లోకి మెంతి ఆకు కోడిగుడ్డి కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ మెంతి ఆకు కోడిగుడ్డు కూర అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.